హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఘోర ప్రమాదం, 40 మంది చిన్నారులు కన్నుమూత. అసలుకేం జరిగింది ఏంటి అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నైజీరియాలోనే సొకోటో రాష్ట్రంలో తీవ్ర విషాదకరమైన సంఘటన జరిగింది. పడవ మునిగి 40 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఇక ఇప్పటి వరకు సహాయక బృందాలు 40 మంది చిన్నారుల మృతదేహాలను వెలికితీశాయి. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీకు చెందిన ఏరియా మేనేజర్ అబ్దుల్ ఖాదిర్ యూసుఫ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రిటర్స్కు ఇచ్చిన సందేశంలో మాట్లాడుతూ, ఈ దారుణమైన ఘటనలో ఇప్పటి వరకు దాదాపుగా 40 మందికి పైగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశాము. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాము అన్నారు. వీళ్ళంతా రైస్ ప్లాంటింగ్ లేదా హార్వెస్టింగ్కు బోటులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పెద్దలతో పిల్లలు కూడా రావడంతో బోటులో రద్దీ అధికమయ్యింది. అధిక బరువు కారణంగా పడవ ఓ పక్కకు ఒరిగిపోయి మునిగిపోయింది అని ఖాదిర్ యూసుఫ్ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో దాదాపుగా 70 మందికి పైగా పడవలో ఉన్నారని స్థానికుడు నసీర్ గోరావ్ తెలిపాడు. స్థానికంగా ఉన్న డ్రైవర్లు కూడా గాలింపు చర్యల్లో అధికారులకు సహకరిస్తున్నారని వివరించాడు. అధిక లోడు ప్రధాన కారణం అని అన్నాడు. ఇక నైజీరియాలో ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి.